2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రస్తుతం అంటే ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ 2 చూసుకుంటే 12 లాక్స్ ప్లస్ స్టూడెంట్స్ డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సాఫ్ట్‌వేర్ వైపు రావాలి అని అంటే కొంత యాంగ్జైటీ ఉంది. ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత దేనికి ఏది సర్టెనిటీ ఉందా లేదా అనుకునే డైలమాలో ఉన్నారు. ఫ్రెషర్స్‌కి అవకాశాలు ఉంటే ఎలా ఉన్నాయి? అండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సాలరీ ప్యాకేజెస్ కూడా వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంది 2026లో? సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మీరు అన్నట్టు లైక్ మొన్న ఏప్రిల్లో 2026 వాళ్ళు బోత్ బీటెక్ అండ్ డిగ్రీ కలిపి 12 లాక్ స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ నుంచి పాస్ అవుట్ అయ్యారు. సో మీరు ఇప్పుడు ఏప్రిల్లో పాస్ అవుట్ అయ్యారు కదా, ఇవాళ మనం ఆగస్టు 20th మాట్లాడుతున్నాము. సో ఎవరినైనా స్టూడెంట్ని పాస్ అవుట్ అయినా ఏం చేస్తున్నావురా అంటే బయట జాబ్స్ ఏం లేవు, క్రైసిస్ ఉంది అని చెప్పి చెప్తారు. కానీ యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఏఐ వచ్చాక జాబ్ హైరింగ్ అన్నది ప్రొసీజర్ చేంజ్ అయిపోయిందండి. అంతకుముందు బేసిక్ మీకు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, కొంత స్కిల్ సెట్ నాలెడ్జ్ ఉంటే బేసిక్ సింటాక్స్ అవి ఉంటే తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఉందా లేదా, ఒక కాన్సెప్ట్ చెప్తే ఆ కాన్సెప్ట్ని కోడింగ్లోకి కన్వర్ట్ చేయగలరా లేదా అన్న పాయింట్స్ చూసుకొని అప్పుడు హైరింగ్ జరుగుతుంది. సో హైరింగ్ మెథడాలజీ అన్నది చేంజ్ అయింది. ప్రతి దాంట్లోనూ ఏఐ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఏఐ రిలేటెడ్ అంటే మనం ఏఐ అనగానే అందరూ ఏమంటారు, చాట్ జీపీటీ, కర్సర్ వీటి రిలేటెడ్ మాట్లాడతారు. కాదు, ఎల్ఎల్ఎంస్ గురించి తెలియాలి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ చాట్ జీపీటీ కానీ కర్సర్ కానీ మనం ఇచ్చే ప్రాంప్ట్కి రెస్పాన్స్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్లో ఎల్ఎల్ఎంస్ వల్లే వస్తుంది అనమాట. ఎల్ఎల్ఎంస్ ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అన్నది తెలియాలి. అది తెలిసి దాని నుంచి ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అన్న క్లారిటీ ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత రష్యన్ వచ్చినా ఏఐ కాకుండా ఏఐకి నెక్స్ట్ ఇప్పుడు రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, వచ్చినప్పుడైనా సరే వాళ్ళకి జాబ్స్ మీద ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కావాల్సినన్ని జాబ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ కోడ్నానే తీసుకుంటే మీకు జూలై మంత్లో 33 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఆగస్ట్ టిల్ టుడే ఆల్రెడీ 17 or 18 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒకళ్ళు ప్లేస్ అవుతున్నారు. ఓకే, అంటే బయట మార్కెట్ ఉన్నట్టే కదా, ఉందని. ఓకే, ఇక్కడ సింపుల్ గా ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి రష్యన్ నడుస్తుంది, జాబ్స్ లేవు, ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. కానీ ఆ రీజన్ చెప్పినప్పుడు తిరిగి పేరెంట్స్ ఏం క్వశ్చన్ చేయాలంటే, ఓకే రీజన్ ఫైన్, బట్ నువ్వు స్కిల్ ఎంత నేర్చుకుందావు, నువ్వు ఎంత టైం స్పెండ్ చేసావు, టైం స్పెండ్ చేసి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత స్కిల్ నేర్చుకున్నావు, నువ్వు అందరితో పాటు సేమ్గా ఉన్నావా లేకపోతే యూనిక్గా ఏమైనా ఉన్నావా, ఇది ఎప్పుడైతే పేరెంట్ క్వశ్చనింగ్ చేస్తారో అప్పుడు వాళ్ళు కూడా అలాంటి రీజన్స్ చెప్పటం మానేసి నేర్చుకోవాలి అన్న దాంట్లో ఉంటారు. మనకి ఎప్పుడైనా సరే జస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతండి. బీటెక్ సర్టిఫికేట్ అన్నది మీకు ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్తుంది, కానీ ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళాక మీ దగ్గర ఏం స్కిల్ ఉందో అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ గనక కరెక్ట్గా మీరు ప్రూవ్ చేసుకోగలిగితే జాబ్ అన్నది పక్కా వస్తుంది. సో మీరు అన్నట్టు వీళ్ళకి ఎంత రేంజ్లో ప్యాకేజెస్ ఉంటాయంటే, ఫ్రెషర్కి ఎప్పుడూ కూడా 3.64 LPA యావరేజ్ ప్యాకేజ్ ఉంటుందండి. లేదా కొన్ని కంపెనీస్ ట్రైనింగ్ పీరియడ్లో ఇంటర్న్షిప్ కింద స్టైఫండ్ ఇస్తారు, 10K 15K అలా స్టైఫండ్ ఇస్తారు. ఆ 4 months or 6 months వీళ్ళు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వీళ్ళకి 4 LPA నుంచి 6 LPA వరకు ఇస్తారనమాట. డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజ్. MNCs ఒకలాగిస్తాయి, స్టార్టప్స్ ఒకలాగిస్తాయి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఒకలాగిస్తాయి అనమాట. సో ప్రస్తుతానికైతే వీళ్ళు అప్స్కిల్ అయింది లేదు అనేది పేరెంట్స్ తెలియట్లేదు కాబట్టి అందరూ ఒకటే లాంటి రీజన్, ప్రతి ఒక్కళ్ళు మనం ఏం క్వశ్చన్ అడిగినా ముందు రీజన్ చెప్పాలి అన్న పాయింట్ లో ఏదో ఒకటి చెప్పేస్తారు. కానీ వీళ్ళు ఎంత అప్స్కిల్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు, ప్రాజెక్ట్ దేని మీద నడుస్తుంది, ఎన్నింటికి అప్లై చేశారు, రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకున్నారా లేదా అనేటువంటి రియాలిటీ మాత్రం ఇంట్లో చెప్పట్లేదు పిల్లలు. ఇప్పుడు ఓకే రష్యన్ ఉంది నడుస్తున్నా, సడన్ గా ఒక MNC కంపెనీ, ఇప్పుడు TCS ఉందండి, TCS విప్రో, ఈ 2 కంపెనీస్ 2027 వాళ్ళకి హైరింగ్ ఇచ్చేసినాయి ఆల్రెడీ. ఓకే,
26 మొన్న ఏప్రిల్ లో పాస్ అవుట్ అయ్యారు. 27 వాళ్ళు 4-1 లో ఉన్నారు. అంటే జాబ్స్ ఉన్నాయి అనేది ముందే. జాబ్స్ ఆల్రెడీ హైరింగ్ డేట్స్ ఇచ్చేసినాయి. ఇచ్చినప్పుడు మరి వీళ్ళు రెడీగా ఉండాలి కదా. ఓకే, బయట జాబ్స్ లేవు, మా మార్కెట్ ఏం లేదు అని చెప్పి ప్రిపేర్ అవ్వకుండా ఉంటే సడన్ గా మీకు పోస్ట్ పడినప్పుడు ఎలా అపియర్ అవుతారు ఇంటర్వ్యూకి? సో అందుకే వాటితో మీకు సంబంధం లేదు. జాబ్స్ ఉన్నాయి, ఓకే, కావాల్సినవి ఉన్నాయి. మీరు ముందు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలరు ఏందన్నది చేస్తే అప్పుడు మీరు ఇంటర్వ్యూది రాగానే వెంటనే వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అది క్రాక్ చేయటం ఈజీ అవుతుంది. మీ దగ్గర అంటే మీ ఇన్స్టిట్యూట్ లో రోజుకో జాబ్ చొప్పున ఇవ్వగలుగుతున్నారు కదా, అవి మీ స్ట్రెంగ్త్ అనేది ఓకే. అది ఎలా ఏ విధంగా జరుగుతుంది అంటే పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకొని వస్తే పిల్లల్ని తీసుకొని ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? సో అంటే దాదాపు 800+ కంపెనీస్ తో దాదాపు 15 మెంబర్స్ ప్లస్ టీమ్ దాని మీదే వర్క్ చేస్తారండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకొని జాబ్కి క్రాక్ చేసి వెళ్ళగలరు అన్న పాయింట్లోనే వర్క్ చేస్తాము. సో ఇన్ని కంపెనీస్ తో వర్క్ చేయటం వల్ల మాకు ఆపర్చునిటీస్ వల్ల ఎవ్రీ డే మినిమం ఒకళ్ళు ప్లేస్ అవుతూనే ఉంటారన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీవి? సో విజయవాడ మొగలరాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ వచ్చేసి ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది. ఇప్పటి వరకు ఎంత మందికి జాబ్స్ ఇచ్చి ఉంటారు సార్ మీ 4250+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. సో ఈ స్టూడెంట్స్ రివ్యూస్ అవన్నీ చెక్ చేయాలి అన్న ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సుమన్ టీవీ ఛానల్స్లో కానీ, కోడ్జ్ఞాన్ ఛానల్స్లో కానీ ప్రతి దాంట్లోనూ ఉంటాయి. ప్రతి పేరెంట్ డౌట్ ఉన్నా లేకపోయినా ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో స్టూడెంట్స్ ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో వాళ్ళు ఏం ప్రిపేర్ అయ్యారు, కోడ్జ్ఞాన్ ట్రైనింగ్ ఎలా హెల్ప్ అయింది అన్నది చాలా క్లియర్గా చెప్తారు. వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.